హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. చూసారు కదా, మనమైతే ప్రెజెంట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. గవర్నమెంట్ అయితే పెట్రోల్ బంక్స్ దగ్గర ఎలాంటి కొరత లేదు అని చెప్తున్నా కానీ ప్రజలు ఎలా పెట్రోల్ బంక్స్ దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు కదా. వారి మాటల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను ఆఫీస్ కి బయలుదేరానండి పొద్దున. న్యూస్ చూసాను. కొన్ని నాకు వాట్సాప్ గ్రూప్ లో ఫేక్ అంటే పెట్రోల్ ది దొరుకుతుంది అని, అంటే చాలా ఇది వీళ్ళ డీలర్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పిక్చర్స్ పంపించారు వాట్సాప్ లో అంటే ఫేక్ న్యూస్ ఇదంతా మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది అని అన్ని చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈసీఎల్ నుంచి వస్తున్నాను, మొత్తం ఎక్కడ కూడా పెట్రోల్ లేదు. పెద్ద లైన్స్, ఎంత కష్టం అంటే అంత కష్టం అవుతుంది అసలు. ఈ ఎండల ఈ లైన్ లో నిలబడము. ఇప్పుడు ఆఫీస్ కి బయలుదేరిన పెట్రోల్ సగమే ఉంది, మళ్ళీ ఇంటికి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. అది పరిస్థితి. నేను న్యూస్లో ఏమో ఫేక్ అని చెప్పిర్రు, ఇప్పుడు అది నమ్మి నేను బయటకు వచ్చిన. ఇప్పుడు చూస్తే ఇంత ప్రాబ్లం రోడ్డు మీద. అంటే అన్న, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అన్నారు, ఇప్పుడేమో చూస్తే బంక్ క్లోజ్ చేసినట్టు కూడా ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి అంటారు? అదే ఎక్కడైనా బంక్స్ అన్ని అంటే కొన్ని బంక్స్ లో పెద్ద లైన్స్ ఉన్నాయి, కొన్ని అయితే అసలు మొత్తం క్లోజే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా క్లోజే ఉంది. అట్లీస్ట్ ఇక్కడ కొంచెం లైన్ తక్కువ ఉందని ఇప్పుడు ఇక్కడ ఆగిన. ఇప్పుడు ఈడ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకెంతసేపు పడుతుందో తెలియదు, ఇంకెంతసేపు ఎండలో నిలబడాలో తెలియదు. ఇది పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? నేను హైటెక్ సిటీ వెళ్ళాలి. అంటే సోషల్ మీడియాలో చాలా వరకు మనకు వస్తూనే ఉన్నాయి, పెట్రోల్ కి ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటూ విజువల్స్ మనకు వస్తున్నాం. కానీ కొన్ని వార్తల్లో అయితే ప్రాబ్లం ఏం అవ్వట్లేదు అని చెప్పడం వల్ల మీరు బయటకు వచ్చారు. కానీ ఇక్కడ రియల్ గా ఫేస్ చేయడం అనేది జరిగింది. అవును, మెయిన్ వార్తలలో ఫేక్ న్యూస్ అని చెప్పడం వల్ల చాలా వాట్సాప్ గ్రూప్స్ లలో అన్ని ఫేక్ న్యూస్, ఏమి స్కేర్సిటీ లేదు పెట్రోల్ది అని చెప్తే అట్లానే బయలుదేరినా. లేకపోతే అట్లీస్ట్ ఇంట్లో పర్మిషన్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చేసేటోని నేను. అది సో మీలాగా చాలా మంది అనుకొని బయటకు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ముందే కనుక్కొని రండి, కొంచెం ఫ్రెండ్స్ ని సర్కిల్ ని అందరిని కనుక్కొని రండి. అట్లా కనుక్కొని వస్తే ఇట్లా రోడ్డు మీద ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ బెటర్ అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు ఈ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు కూడా అదే ఆలోచించుకుంటూ వస్తున్నాను. సో మోస్ట్లీ ఇంకా జల్దీ ప్లాన్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇక్కడ 1 అవర్ నుంచి ఇక్కడ లైన్ కట్టించారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెప్పించారు. అక్కడ నుంచి కార్లన్నీ ఉన్నాయని. ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత లేదు, స్టాక్ లేదంటే మేము ఎక్కడ పోవాలండి? నేను సర్వీస్ లో పనిచేస్తాను, ఎల్జీ సర్వీస్ లో పనిచేస్తా. టీవీ రిపేర్ కు కస్టమర్ ఇంటికి వెళ్ళాలి. అవన్నీ మేము కస్టమర్ టైం ఇచ్చుకున్నాము. మాది యాక్చువల్గా పంజగుట్ట ఆఫీసు. నేను ఇక్కడ హైటెక్ సిటీ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. టీవీ రిపేర్ ఉంది, టీవీ రిపేర్ గురించి వెళ్ళాలి. పెట్రోల్ చూస్తే పెట్రోల్ లేదు, దాని గురించి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 1/2 అవర్ 1 అవర్ ఇలా వెయిట్ చేసుకొని ఇప్పుడు మా తర్వాత మేము స్టాక్ లేదు పంపిస్తే అప్పుడు చెప్పాలి కదండి. మనం అంటే కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు. ఈ విధంగా చేస్తే ఎట్లా అండి? వీళ్ళు కొంచెం దీనివల్ల ఏమైనా మాకు ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చూడండి, మధ్యాహ్నం అయింది, 12 అయిపోతుంది, ఎండలు నిలబడ్డాం. అప్పటి నుంచి మేము దీనికి ఏం చేయాలో కొంచెం మీరు చూసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కొంచెం సొల్యూషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా పెడతారు అని అంటున్నారు కదా, లాక్డౌన్ కూడా పెడితే ఇంకా పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికే కష్టం అవుతుందండి. రేపు లాక్డౌన్ పెట్టినాక చాలా ఇబ్బంది ఏర్పడుకోవాల్సి వస్తుంది. మొత్తం అందరూ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇంట్లోనే ఉండి దానికి మరి సొల్యూషన్ అయితే గవర్నమెంట్ ఏదైనా సొల్యూషన్ తీయాలి. యాక్చువల్గా చెమరు ఉందండి, మొత్తం అయిపోలేదు. కాకపోతే వీళ్ళు డబ్బులు కట్టి తీసుకోలేక పరిస్థితిలో ఉన్నారా ఎట్లా మనకు తెలియదు. కాకపోతే వీళ్ళు తీసుకొని చేసుకోవాలా. ఇలా అన్ని వీళ్ళు అమౌంట్ ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏమన్నా సగం క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదు, మొత్తం కలిసి తీసుకోమంటున్నారు. కట్టి తీసుకోవాలి. ప్రజలకు ఈ మీద సేవ చేయకపోతే ఇలాంటి బంకులు ఎందుకండి? ఇలాంటి బంకులు అవసరం లేదు, గవర్నమెంట్ మూసేయాలి. ఇలాంటి ఒకరోజు సేవ చేయనప్పుడు ఇది ఎందుకు చెప్పు? కంపల్సరీ ఇలాంటి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే బంకుల దగ్గర పరిస్థితి ఇలా ఉంది కాబట్టి బ్లాక్ లో ఏమైనా ఎవరైనా అమ్మడం ఇలా ఎక్కువ ప్రైజెస్ కి ఇలా చేస్తున్నారండి? లేదు మేడం, ఎక్కడైతే బయట దొరకట్లేదు. ఇది అంత అబద్ధము. కాకపోతే బంకుల్లో లేనప్పుడు ఏదో కొంత అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఏమైనా ఉంటే అమ్ముకున్నారేమో తెలియదు. కాకపోతే ఏంటంటే మాక్సిమం గా మాత్రం 3 days నుంచి అయితే ఇదే ఇబ్బంది ఏర్పడుకుంటాం ప్రజలంతా. అది పెట్రోల్ ఉండి మరి పెట్రోల్ ఎందుకు వేస్తలేదు? బోర్డు ఉంది మేడం, అక్కడ లేదు కదా, నో స్టాక్ బోర్డు లేదు కదా. మరి ఇవ్వాలిగా, ఉన్న తర్వాత ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఒకసారి 4 hours అంటున్నారు, ఒకసారి 5 o'clock అంటున్నారు. మరి మేము అందరం ఆ కార్లు అయితే అక్కడ దాకా ఉన్నాయి, మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఉన్నదనే వెయిట్ చేస్తున్నారు కదా. ఆయన ఏమంటున్నాడు, పెట్రోల్ రిజర్వ్ లో ఉంటే వేస్తారంట. మాది రిజర్వ్ లోనే ఉంది మన బండి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలంటే ఎట్లా పోవాలి? మేము తోసుకుంటే వెళ్ళాలా బండి? అమ్మాయి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆమె పెట్రోల్ అయిపోయిందంట. ఆమెది వేయాలి కదా, మేము ఉన్న తర్వాత స్టాక్ ఉన్న తర్వాత వేయాలి కదా.
చెప్పండి, మీరు కూడా చెప్పండి వాళ్ళకు, మేనేజ్మెంట్ చెప్పండి. అసలు పెట్రోల్ ఉంచుకొని ఎందుకు వేయట్లేదు అంటే రీజన్ ప్రైజెస్ పెంచుకుందాం మనం అంటున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏం చెప్పట్లేదు వాళ్ళు కూడా సమాధానం. అంటే ఇప్పుడు మొత్తానికి క్లోజ్ చేసేసారా వేయని అంటున్నారా ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు స్టాక్ లేదంటున్నారు మేడం, ఇప్పటిదాకా వేసినారు, ఇప్పుడే బండ్లన్నీ పోయినాయి, స్టాక్ ఉంది కానీ వేయట్లేదు మాకు. ప్రైజెస్ ఏమైనా పెరిగినాయా సార్? ప్రైస్ గురించి ఏం తెలియదు మేడం మాకైతే, పెట్రోల్ ఉంది కానీ వేయట్లేదు వాళ్ళు. మీరు ఎప్పటి నుంచి నిల్చున్నారండి ఇక్కడ? ఇప్పుడు ఒక 15 minutes అవుతుందా? అవును, ఆ కార్ వాళ్ళు అయితే చాలాసేపు అయింది వాళ్ళు వచ్చి, మేము ఇప్పుడే వచ్చినాము. అంటే విఐపి కార్లకు వేయడం మీకు వేయకూడదు అట్లయితే ఏం జరగలేదు మ్యామ్, ఇంతవరకు అయితే అందరికి వేసినారు వాళ్ళు, ఇప్పుడే ఆపినారు. ఆపి నుంచి లేదు, అందరికీ ఆపినారు మ్యామ్, అందరికి స్టాక్ ఉంది కానీ వాళ్ళ దగ్గర ఏందో అదే మీరు మాట్లాడండి మేడం, ఒకసారి చెప్పండి వాళ్ళకు. బ్లాక్ గురించి నాకు తెలియదు మేడం, అని స్టాక్ ఉందంట వేయట్లేదు అంతే. బ్లాక్ చేస్తారా వైట్ చేస్తారా మనకి దాని గురించి తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.